అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలోని 9వ అధ్యాయం అన్నమాట. ఇది వచ్చేసి హరినామ స్మరణ ఫలము. ఓయి, మేము శ్రీమన్నారాయణి దూతలము, వైకుంఠం నుంచి వచ్చి ఉన్నాము. యమధర్మరాజు పాపాత్ములను తీసుకురమ్మని కదా మిమ్మల్ని పంపినది. ఎటువంటి పాపాత్ములను మీ ప్రభువు తీసుకుని రమ్మన్నాడు అని అడిగాడు. అందుకు యమదూతలు, విష్ణుదూతలారా, మానవులు చేయి పాప పుణ్యములకు సూర్యచంద్రుడు, భూమి, ఆకాశము, వాయువు, అహోరాత్రులు సాక్షులు. వారు ప్రతిరోజు మా ప్రభు అయిన యమధర్మరాజు వద్దకు వచ్చి మానవుల పాపములు తెలియచెప్తుందరు. ఆ తరువాత చిత్రగుప్తుని చిట్టాయందు అవి నమోదు చేయబడతాయి. ఆయా మానవుల పాపములు పండి వారి మరణము సమీపించినప్పుడు యమదూతలమైన మమ్మలను పంపి యమపురికి తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు. కులాచారములు విడిచిన వారు, గోహత్య, బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు, పరస్త్రీలను సంగమించిన వారు, తల్లిదండ్రులను గురువులను హింసించిన వారు, జీవహింస చేసిన వారు, వడ్డీలతో ప్రజలను పీడించి ధనార్జన చేసిన వారు, శుభకార్యములను చెడగొట్టువారు, పురాణములను దూషించిన వారు మొదలైన వారిని మేము యమపాశముతో బంధించి తీసుకుని పోయి నరకమునందు పడవేసి వివిధ రకములైన యమయాతనలతో యమధర్మరాజు గారి ఆజ్ఞ మేరకు దండిస్తాము. ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ కులభ్రష్టుడై వావి వరసలు లేక తల్లి కూతుళ్లను సంభోగించిన పాపాత్ముడు కనుక వీనిని యమపురికి తీసుకొని పోవుటకు మేము వచ్చితిమి. ఇట్టి పాపిని మీరెట్ల వైకుంఠమునకు తీసుకుపోతారు అని అడిగారు. అందుకు విష్ణుదూతలు, ఓ యమదూతలారా, ధర్మ సూక్ష్మములు తెలియని మీరు వట్టి అవివేకులు, జపదానాదులు ఆచరించిన వారు అన్నదాన, గోదాన, కన్యాదాన, సాలగ్రామదానాదులను ఆచరించిన వారు, అనాథ ప్రేత సంస్కారములు చేసిన వారు, తులసీవనములను పెంచిన వారు, వాపి కుప్ప తాటంకములను త్రవ్వించిన వారు, శివకేశవులను పూజించిన వారు, చనిపోవు సమయములో తెలిసి గాని తెలియక గాని శివాని శివుణ్ణి గాని నారాయణాని హరిని గాని స్మరించిన వారు, హరినామ స్మరణ చెవిని సోకిన వారు పుణ్యాత్ములు. ఈ అజామిలుడు ఎంతటి పాపములను ఆచరించినప్పటికీ చనిపోయే సమయమున నారాయణాన్ని స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని పలికారు. ఆ దూతలు సంభాషణను ఆశ్చర్యముతో వినిన అజామిలుడు విష్ణుదూతలతో, అయ్యా, నా జన్మలో ఎన్నడూ శివకేశవులు పూజించుట గాని పుణ్యకార్యములు ఆచరించుట గాని చేసి ఉండలేదు. నా తల్లిదండ్రులను కూడా నేను గౌరవించలేదు. కులభ్రష్టుడైన వావి వరుసలు లేక సంగమించి కనిన నా కుమారునియందు కల ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను నరకబాధ నుండి తప్పించి విష్ణులోకమునకు మీరు తీసుకొని పోవుచున్నారు. నా తల్లిదండ్రులు పుణ్యఫలమున నా పురాకృత సుకృతము వలన అదృష్టవంతుడైతిని అని పలికి విమానమెక్కి ఆనందముతో వైకుంఠానికి వెళ్తాడు. కనుక ఓ జనక మహారాజా, తెలిసి కాని తెలియక గాని నిప్పును తాకిన కాలి బొబ్బలెక్కి బాధపడినట్లు హరినామస్మరణ చేసినంతనే సకల పాపములు నశించి మోక్షము లభించింది. 9వ అధ్యాయం సమాప్తం. చూసారు కదండి, ఈ విధంగా మనకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క కథ నుంచి ఒక్కొక్క అధ్యాయం నుంచి మనకంటూ ఒక నీతి అనేది తెలుస్తుంది. ఇలాగే కార్తీక పురాణం వినడం కానీ చెప్పడం కానీ మనకు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. కావున మీరు కూడా ఈ కార్తీక పురాణం విని ఇతరులకు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. దానివల్ల మీరు కూడా పుణ్యార్జన జరుగుతుంది మీకు కూడా. ఐ హోప్ యు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.